ఈరోజు కోచింగ్, సైకాలజీ వీటిని కూడా చాలా ఓవర్ రేటెడ్ చేసేసారు మేడం. అవును అవును. అంటే సరైన మనుషులను చూస్ చేసుకోరు, ప్రాబ్లం రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోరు మేడం. మనమే అని ఒప్పుకోరు, నేనే మారాలి అని ఒప్పుకోరు ఫస్ట్. కానీ ప్రాపర్గా ఒక గైడెన్స్ తీసుకుంటే మేడం లైఫ్లో చాలా చేంజ్ వస్తుంది. అంటే ఏదో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను చెప్పట్లేదు, మనమనే కాదు ఎవరైనా కూడా కొంచెం సెటిల్డ్ పీపుల్ ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ కొంచెం ఆ సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తూ కొంచెం వాళ్ళతో మాట్లాడే అవకాశం మన కుటుంబంలో ఉండరా మేడం. ప్రతి 10 మందిలో 2-3 సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళని కనెక్ట్ అవ్వం, పుల్లలు పెట్టేసే వాళ్ళు ఉంటారు చూడండి, త్వరగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇది ఈ షిఫ్ట్ ఉమెన్ గమనించుకుంటే అంటే యువర్ సర్కిల్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. మళ్ళీ కిట్టి పార్టీలోకి వెళ్ళిపోయే నువ్వు 5,000 వేసేసుకుంటారా, మీరే స్నాక్స్ కొనేసుకుంటారా, మీరే ప్లేస్ చూస్ చేసేసుకుంటారా, మీరే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్క చూసావా అది ఏం చేసిందో అని వెంటనే కాల్ కనెక్ట్ అయిపోయి గాసిప్ మొదలు పెట్టేస్తారా. ఏ ఉపయోగం మేడం, అక్కడే ఖర్చు అయిపోతుంది, అక్కడే తలనొప్పి వచ్చేస్తుంది, కుటుంబాలు నాశనం అయిపోతుంది. అంటే ఎవరితో ఉంటున్నాం మనం చూస్ చేసుకోవాలి కదా మేడం.